ప్రభుత్వాన్ని నడిపించే అత్యంత కీలకమైన రాజ్యాంగ నిబంధన అయిన ఆర్టికల్ 119 గురించి మనమిప్పుడు విశ్లేషిద్దాం. నిధులు లేకపోతే ప్రభుత్వం నడవదు కదా. మరి దేశంలో రాబోయే ఆర్థిక సంక్షోభాన్ని అడ్డుకునేదేంటి? ఆర్థిక విషయాల్లో సమయమే ప్రాణం. అందుకే సాధారణ చర్చల కంటే వీటికి అత్యంత వేగవంతమైన కఠినమైన విధానాలు చాలా అవసరం. సరిగ్గా ఇక్కడే ఆర్టికల్ 119 రంగంలోకి దిగుతోంది. ఆర్థిక వ్యవహారాలకు పెద్దపీట వేసే ఈ నిబంధనే అసలైన రక్షణ కవచం. సరే, ఇంతకీ ఈ ప్రత్యేక రాజ్యాంగ నిబంధన కిందకొచ్చే ఆ ఆర్థిక వ్యవహారాలు అంటే ఏంటో ఇప్పుడు చూద్దాం. దేశ బడ్జెట్, గ్రాంట్ల డిమాండ్లు, ద్రవ్య వినియోగ బిల్లులు, అలాగే మనీ బిల్లులు ఇవన్నీ కూడా ఇందులోకే వస్తాయి. అయితే ఈ బిల్లులను ఆమోదించడానికి పార్లమెంటుకు ఒక అసాధారణమైన పవరుంది. అదేంటంటే సాధారణ నియమాలైన ఆర్టికల్ 118ని పక్కన పెట్టి మరీ ఆర్థిక నియమాలను వేగంగా అమలు చేసే అద్భుత శక్తే ఈ ఆర్టికల్ 119. ఈ అసాధారణ పవర్ వల్ల దేశానికి అత్యంత కీలకమైన ఆర్థిక చట్టాల కోసం ఒక ఫాస్ట్ ట్రాక్ మార్గం ఏర్పడుతుంది. ఉదాహరణకు బడ్జెట్ చర్చలు, ద్రవ్య వినియోగ బిల్లులు వెంటనే ఆమోదం పొందడానికి ఈ వేగవంతమైన ప్రక్రియనే ఎక్కువగా వాడతారు. ఆచరణలో చూస్తే పార్లమెంట్లో ఆర్థిక వ్యవహారాలకే ఎప్పుడూ ఫస్ట్ ప్రయారిటీ. పైగా వీటికి కఠినమైన గడువులు కూడా ఉంటాయి. ఇక్కడే అసలు ప్రశ్న, దేశ ఆర్థిక స్థిరత్వానికి ఈ వేగవంతమైన నిబంధనలు ఎందుకు అంత అత్యవసరం? ఎందుకంటే ఇది బడ్జెట్ ఆమోదంలో జాప్యాలను నివారించి ఆర్థిక వ్యవస్థను సజావుగా ఉంచుతుంది, క్రమశిక్షణను కూడా పెంచుతుంది. సింపుల్గా చెప్పాలంటే దేశంలో ఆర్థిక సంక్షోభం రాకుండా అడ్డుకుని ప్రభుత్వ స్థిరత్వాన్ని ఎల్లప్పుడూ కాపాడే పునాది రాయి ఈ నిబంధనే. సారాంశమేంటంటే దేశ ఆర్థిక వ్యవహారాలను సకాలంలో సమర్థవంతంగా నిర్వహించే పవర్ని ఆర్టికల్ 119 పార్లమెంటుకు అందిస్తుంది. ఇలాంటి కఠినమైన ఆర్థిక క్రమశిక్షణ లేకపోతే ఏదైనా దేశం లేదా ప్రభుత్వం ఎంత బలహీనంగా మారుతుందో ఊహించడం కష్టమేమీ కాదు.